శివుడు స్వయంగా చెప్తున్నాడు. దేవతలందరూ వెళ్ళి శివుడిని అడిగారట. శివపురాణంలో వాక్యం ఇది. స్వామి నిన్ను ఆరాధించాలంటారు నిజమే, నిన్ను సులభంగా ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలి ఇది అడిగాను. అవునా చూడండి అన్నాడు. ఒక్కసారి కైలాసం శివుడు ఎవరు కనబడలే, సూర్యమండలం కనబడి, ఆ సూర్యమండలం మధ్యలో ఆయన కనబడ్డాడండి అమ్మవారికి. ఇలా సూర్యమండలంలో ఉన్నవరి ధ్యానిస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తానని చెప్పాడు ఇక్కడ. ఇదే మాట పద్మపురాణం శివగీతలో చెప్తాడు. ఎవడైతే సూర్యమండలంలో నన్ను ధ్యానిస్తాడో వాడు చివరికి నాలోనే ఐక్యమవుతాడు అన్నాడు. ఇది కూడా సౌకర్యమే. ఎంత బాగుంది. రోగాలు పోగొడతాడని ఈ శ్లోకంలో చెప్తున్నారు. కానీ రోగాలు పోగొట్టాలంటే సూర్యమండలంలో శివుడిని ఆరాధించండి. దానికి మంత్రం చెప్తున్నాను అన్నాడు. నమఃశివాయ సాంబాయ సగణాయ ఆదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. అందామా? నమఃశివాయ సాంబాయ సగణాయాదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. ఈ శ్లోకంలో ఉన్న మంత్రశక్తి ఒక్కసారి చెప్తాను. నమఃశివాయ పంచాక్షరం ఉంది. సా అంబాయ అమ్మవారితో ఉన్నాడు. స గణాయ గణములన్నీ ఉన్నాయి. అంటే గణ సహితుడు ఆయన మహానుభావుడు ఆదిత్యుడు. ఆదిత్యుడి చుట్టూ 84 గణాలు ఉంటాయి. 84 గణాలకు మన సమూహం ఇంకా బోల్డ్ ఉంటాయి. అందుకే గణ సగణాయ. ఈయన ఆదిహేతవే, ఆది యందు త్యా ఉన్నవాడు కనుక ఆదిత్యుని పేరు. సగణాయాదిహేతవే. ఆయన ఎవడు? రుద్రాయ విష్ణవే బ్రహ్మణి. అంటే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడు. అందుకే నమో రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణి. ఆయన ఎవడు? సూర్యమూర్తయే. ఇంత మహామంత్రం అండి. అంతేగాని ఈజీగా శ్లోకాలు ఈసాం కనుక ఈజీ మంత్రం అనుకోవద్దు. ఇది నిజానికి చిదంబర క్షేత్రంలో చిదంబర దక్షిణామూర్తి మీకు నాకు ఉపదేశం చేశాడని కానీ రేపటి నుండి చేయగలిగితే ఇది చాలండి రోజు.